ఈ ట్రైనింగ్ క్లాస్లో నేను మీకు ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే 7 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? కన్జ్యూమ్ చేయాలండి. ఫస్ట్ స్టెప్లో గెలవాలి. ఎస్ ఆర్ నో? ఫస్ట్ స్టెప్ బెస్ట్ స్టెప్ అయి ఉండాలి. బెస్ట్ స్టెప్పే సక్సెస్కి మొదటి స్టెప్ అవుతుంది. అందుకే యూజ్ ఇస్ ద బెస్ట్ స్టెప్. కన్జ్యూమ్ చేయాలంటే ప్రొడక్ట్స్ మీద అవగాహన ఉండాలి. ఐమ్ రైట్? ఎస్, అవగాహన ఉండాలి అంటే ఎక్కడో చోట మనం తెలుసుకోవాలి. నేను ఫస్ట్ గ్లూకోజమైన్ వాడినప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను, పెయిన్స్ వచ్చి. ఆ వాడుతున్నప్పుడు ఫస్ట్ టైం అంతంత చూశాను. క్యాప్సిల్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే నాకు భయం. చిన్నప్పటి నుంచి మా అమ్మని ఇంటి చుట్టూ తిప్పించేవాడిని, పరిగెట్టేసేవాడిని. ఎంత భయమో. ఆఖరికి తగ్గదు జ్వరాలంటే మందులు వేసుకునేటప్పుడు బాగా నోరు ఆగిలించి ఎక్కడో కట్టలో వేసుకుని నీళ్ళు తాగి మళ్ళీ పంచదార నోట్లు వేసుకునేవాడిని. అలాంటి భయం నాకు. అటువంటిది ఎప్పుడైతే ఈ స్పిరులినా, అలోవెరా, గ్లూకోజమైన్, ఫోలిక్ ఐరన్ 4 ప్రోడక్ట్లు నేను ఫస్ట్ యూజ్ చేసినవి. ఇవి ఇంగ్లీష్ మెడిసిన్స్ కన్నా పెద్దవిగా ఉంటాయా, చిన్నవిగా ఉంటాయా? మరి చిన్న ఇంగ్లీష్ మెడిసిన్స్ నేను ఈ పెద్ద ట్యాబ్లెట్స్ వాడాలంటే ఇదో పెద్ద ఛాలెంజెస్. ఎప్పుడైతే 3-4 డేస్ వాడానో అవి నోట్లో వేసుకుంటే సేది లేదు, నోట్లో వేసుకుంటే ఎగిట్లేదు, నోట్లో వేసుకుంటే వాసన లేదు. ఫస్ట్ తెలియక ఎక్కడో కంట్రోల్లో వేసుకునేవాడిని 2016లో ఫస్ట్లో. మెల్లిమెల్లిగా అలవాటయ్యి అవి వేసుకొని నీళ్ళు తాగిన తర్వాత చేదుగా లేదు. అయితే ఇవి చేదు ఉండవు అనమాట అనే ఒక ఇంటర్నల్ ఫీలింగ్ డెవలప్ అయింది. ఆ తర్వాత ఇలాంటి మీటింగ్ వచ్చినప్పుడు ఒక మహానుభావుడు ఏం చేశాడంటే చేతిలో ఒక 10-15 వేసుకుని నోట్లో వేసుకుని నీళ్ళు తాగాడు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ క్యాప్సిల్స్ మీద ఉన్న లేయర్ బియ్య పిండి ప్లస్ ఫ్రూట్ పౌడర్తో కలిపి తయారు చేస్తారు. ఇందులో కూడా B12 కూడా యాడ్ అయ్యి ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి మేలే కానీ కీడు కాదు. కాబట్టి మన కంపెనీ ఈ ప్లాస్టిక్స్తో తయారు చేసే డిప్పలు కాదు ఇవి కూడా ఫ్రూట్ పౌడరే, ఇవి కూడా ఇదే. దీన్ని చాలా క్రిటికల్గా, చాలా అందంగా, చాలా మనకి హానికరం లేకుండా తయారు చేస్తారని చెప్పి ఒకేసారి కొన్ని స్పిరులినా, కొన్ని అలోవెరా, కొన్ని ఫ్లాక్స్ ఇలాగ ఒక 40-50 నోట్లు వేసుకుని నీళ్ళు తాగేసరికి నీళ్ళు వెళ్ళగానే జారిపోతాయి తడికి. దట్ ఈస్ పవర్ ఆఫ్ సప్లిమెంట్ అని చెప్పి చూపించారు. ఇప్పుడు నాకు యాడ్ అయిందా లేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత నేను యూజ్ చేయడం మారాను క్యాంప్కి వెళ్ళటం వల్ల. అక్కడ నుండి కంటిన్యూగా 1-2 వేసుకోవటానికి ఇబ్బంది పడ్డా నేను రోజుకి 7-8 రకాల సప్లిమెంట్స్ వాడటం వల్ల 39వ సంవత్సరంలో వచ్చాను వెస్టేజ్కి నేను 2016లో. ఇప్పుడు 46 సంవత్సరాలు నాకు. కానీ 39కి ముందు నేను ఏమనుకున్నానంటే ఏజ్ ఆఫ్ 39కే చాలా వరకు జాయింట్ పెయిన్స్, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ లేదు, ప్లస్ హెడేక్గా ఉండేది, నర్వస్ వీక్గా ఉండేది, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్కి ఏదైనా వర్క్ చేసి తలిసిపోవటం, మెట్లు ఎక్కలేకపోవటం, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే మానవ జీవితం సగం అయిపోయింది అనుకున్నా 39లో. కానీ వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ మీటింగ్స్కి వస్తూ ఇంకా వీటి గురించి తెలుసుకుంటూ నేను స్టార్ట్ చేసినవి 4 అయినప్పటికీ ఈ రోజున ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ ఏదో సందర్భంలో వాడుతూ దీని గురించి ఇంకా తెలుసుకుని ట్రైనింగ్స్కి వెళ్ళి, VWS ప్రోగ్రామ్స్కి వెళ్ళి, హెల్త్ ట్రైనింగ్స్కి వెళ్ళి వీటి గురించి టెస్ట్ మొనియల్స్లో కావచ్చు, అవగాహనలో కావచ్చు, లేదా సబ్జెక్ట్లో కావచ్చు, ఎక్స్పీరియన్స్తో కావచ్చు, ఇవి వాడితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం, హాస్పిటల్ బారిన పడమని చెప్పి ఇవి వాడుతూ ఏజ్ ఆఫ్ 46లో ఇంకా సగం వయసు కూడా అవ్వలేదనే స్థాయికి నా ఆలోచన వచ్చింది. వెస్టేజ్ నాకు తగలక ముందు 39లో సగం దాటేస్తామనిపించింది. ఎందుకంటే నాకు మోకాలు నొప్పులు ఇట్లాంటివి 70-80 ఏళ్ళ వాళ్ళకి వస్తేవి. ఇప్పుడు మనకు వచ్చినాయి అంటే మనకు 70 ఏళ్ళు వచ్చేసినట్టు అనిపించింది. అలా మోకాలు నొప్పులు నాకు స్టార్ట్ అవ్వటమే వెస్టేజ్ రావడానికి అదృష్టం అయ్యింది. అలా స్టార్ట్ అయింది. ఆ విధంగా నేను ఏమైందంటే ఈ ట్రైనింగ్స్కి రావటం వల్ల, ఈ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవటం వల్ల, హెల్త్ పరంగాను దీని గురించి 10 మందికి చెప్పడం వల్ల ఆదాయపరంగాను ఈరోజు 5.5 లక్షల ఇన్కమ్తో మేము ముందుండటం జరిగింది. హెల్త్ అండ్ వెల్త్. ఈ ట్రైనింగ్ తీసుకున్న మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో సక్సెస్ అవ్వాలి. రెండింటిలో సక్సెస్ అవ్వాలి. ఇంటిని గెలవాలి, ఇండియాని గెలవాలి. ఆరోగ్యంగా ఇంటిని గెలవాలి, ఆదాయం ఇచ్చి ఇండియాని గెలవాలి. ఎసార్ను అంటే మనం ఇన్కమ్ తీసుకుంటే ఇన్కమ్ మీద కట్టే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్. దేశానికి సేవ చేస్తున్నాం, ఇంటికి సేవ చేస్తున్నాం. మనిషికి కావాల్సినవి 2: ఆరోగ్యం, ఆదాయం. బయట 70 పరిగెడితే ఆరోగ్యం పోద్ది,
వేస్టేజ్లో డబ్బు వెనకాల పరిగెడితే ఆరోగ్యం వస్తుంది. ఏది బాగుంది రెండిట్లో? ఎస్, బయట 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 వితౌట్ వేస్టేజ్, బయట ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్తే ఉన్న ఆదాయం పోతుంది ఇప్పుడు, ఎసార్నో. కానీ వేస్టేజ్కి వచ్చి ఆరోగ్యం కోసం పరిగెడితే ఆదాయం వస్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ వేస్టేజ్. మరి దాని మీద మీకు మరి ప్రొడక్ట్స్ మీద అవగాహన కల్పించడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు ఇక్కడ వినటానికి? ఎస్, ఇది సెన్సిటివ్ మ్యాటర్. ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవడం అంటే మీరు అందరూ కోఆపరేట్ చేస్తేనే మాట్లాడుకోండి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎస్ సార్, మారట్లేదు చూడండి. ఇది ఓకే, ఇది నా పాత చెక్ అండి, ఇది డిసెంబర్ది. ఇది రైట్ మా డిసెంబర్ది. ఇప్పుడు అయితే 5,50,000, 5,60,000, ఇట్లా 5.5 లక్షలు వస్తుంది యావరేజ్న. నేను కారు కూడా కొనుక్కోవడం జరిగింది. దీని అంతటికీ రీజన్ మై హోప్, మా అప్లైన్ అని చెప్తాను ఎప్పుడు కూడా. బంగారు పళ్ళువైనా గోడ లేకుండా జారబడుతుందా? లేదు. ఆఖరికి బిల్ గేట్స్ అయినా, అనిల్ అంబానీ అయినా, ధీరుభాయ్ అంబానీ అయినా, ఎవరైనా దేవుడిని నమ్మకుండా తన ఆస్తిని కాపాడుకోగలడా? ఖచ్చితంగా. విగ్రహ రూపంలో కాకపోయినా విశ్వంలో పవర్ ఆఫ్ గాడ్ ఉన్నాడు అని నమ్మే తన ఆశయాన్ని, తన ఆలోచనని మొదలు పెడతారు. అవునా కాదా? అలాగే నిన్న సౌజన్య మేడం చెప్పిన దాంట్లో అనుబద్ధుడైనా కూడా రామ 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 అంటేనే బలం వచ్చింది అన్నారా లేదా? ఇలా మనం ఏ గ్రంథం తీసుకున్నా భక్తులు బలవంతులయ్యారు అంటే వాళ్ళకంటూ ఒక భగవత్ సంకల్పం, భగవత్ రూపం ఉందనే. అలాగే ఇక్కడ మనకి భగవంతుడు ఎవరి రూపంలో వచ్చాడు అంటే మన ఇంటికి, మన అప్లైన్ రూపంలోనే మన ఇంటికి వచ్చాడు మై డియర్ ఫ్రెండ్స్. అతను మీకు యాక్టివ్గా ఉండొచ్చు, యాక్టివ్గా ఉండకపోవచ్చు, లేదా ఆ పైన ఎవరో ఒకరు అప్లైన్స్ యాక్టివ్లో ఉండొచ్చు, అందరూ ఉంటారని లేదు. అందుకే స్పాన్సర్ వేరు, అప్లైన్ వేరు, మెంటర్ వేరు. స్పాన్సర్ అంటే నిన్ను పరిచయం చేసిన వ్యక్తి, అతని సిస్టంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్పాన్సర్. అప్లైన్ అంటే నువ్వు స్టార్ డైరెక్టర్ అయ్యేంత వరకు నీకు హెల్ప్ చేసి నిన్ను అటు ఇటు మీటింగ్స్ ఉన్నాయి రా అని చెప్పి మనం చాలామంది ఉన్నారు. చెప్పాలంటే గట్టిగా ఫోర్స్ చేస్తే వచ్చారు. అవునా కాదా? అవునా కాదా? చాలామంది ఫోర్స్ చేస్తే వచ్చారు. ఎస్, నేను కూడా ఫోర్స్ చేస్తేనే వెళ్ళాను. ఏంటి వీడు వదిలేలేడు, వీడి గురించి ఒక్కసారి వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వాలంటేనే నేను వచ్చాను 2016లో. ప్రతి ఒక్కరూ. ఆఖరికి బాలకృష్ణ ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, నాకు బాగా ఇష్టమైన డైలాగ్. అదేంటి అంటే, ఆఖరికి దేవుడైనా అమ్మ కడుపునే పుట్టాలి అంటాడు. ఎసార్నో? ఎవరైనా సరే వెస్టేజ్లో ఎవరో ఒకరు జాయిన్ చేస్తేనే జాయిన్ కావాలి. ఎవరికి వారు వెస్టేజ్ అనేది తెలీదు. జాయిన్ అయిన తర్వాత అప్లైను మీటింగ్ ఉంది రా, నేను మనకు నాలెడ్జ్ ఇవ్వడానికి, మనల్ని ఇంప్రూవ్ చేయడానికి నాలెడ్జ్ కోసం తీసుకొస్తారు. ఆయన ఎవరో ఒకరు ఉంటారు చూడండి, ఆ వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకోవాలి. అదే హోప్. ఏదైనా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఎవరు? అప్లైన్. అప్లైన్కి ఒక కాల్ చేస్తే ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేస్తుంది. అలా నేను స్టార్టింగ్ డేస్లో మా అప్లైన్ని దేనికి ఏది యూజ్ చేయాలి, ప్లాన్ ఎలా చెప్పాలి, లేకపోతే ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఫస్ట్లో స్టార్టింగ్లో ఈ 6 లైన్లతో నడిపేటప్పుడు సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు సైడ్ పీవీ అంతా, గోల్డ్ అయినప్పుడు సైడ్ పీవీ అంతా, ఇదేంటి, ఈ స్టోరీ ఏంటి, ఈ బిజినెస్ ఏంటి మనకు తెలీదు. ఎసార్ను? కానీ ఆ తెలియపరిచేది ఒక తల్లి ఎలా అయితే అడుగులు నేర్పి అడుగులు పడేలా చేసి తల్లి తన యొక్క బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి ప్రయోజకుడు అవ్వాలని ఎలా ఆలోచిస్తుందో అప్లైన్ కూడా తన యొక్క బిడ్డ అంటే తన డౌన్ లైన్ ప్రయోజకుడు అవ్వాలని ఆలోచించే వ్యక్తి అప్లైన్. అలాంటి అప్లైన్ని ఒక హోప్గా పెట్టుకుంటే, ఎలా అయితే ద్రోణాచార్యుడు విలువించి నేర్పనంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు బొమ్మ పెట్టుకుని విలువించి నేర్చుకుని మీ గురువు గారు ఎవరో అంటే నా గురువు ద్రోణుడు అని చెప్పే శక్తి ఎలా అయితే ఉందో నేర్పకపోయినా, అలా ఒక అప్లైన్తో మాట్లాడి అప్లైన్ ఇచ్చే సలహాలు సందేహాలని నివృత్తి చేసుకుని ఎవరైతే ఈ బిజినెస్లో గెలుస్తారో వాళ్ళకి అప్లైన్ హోప్ ఉన్నట్టే. అలా నా హోప్ మా అప్లైన్. ఇవాళ మనం భూమి మీద ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? విచిత్రం ఏంటంటే భూమికి ఏ శక్తి లేదు, శక్తి అంతా సూర్యుడే. ఇప్పుడు సూర్యుడు భూమికి అప్లైన్. ఎసార్ను? భూమికి సూర్యుడు రెండు దగ్గర అవ్వు, దాని దూరం దీని దూరం. అలాగే అప్లైన్ ఎప్పుడు కూడా అప్లైన్ నా పక్కనే ఉండాలని కోరుకోకూడదు. భూమి సూర్యుడు పక్కన ఉంటే ఏమైపోద్ది? భస్మం అయిపోద్ది. ఇప్పుడు సూర్యుడు దూరం అయిపోతే ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది.
ఇప్పుడు చెప్పండి, సూర్యుడికి భూమికి ఉన్నంత దూరం ఉండాలి అప్లైన్కి మనకి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, పీవీతో ఉంటాం, ఆదాయంతో ఉంటాం, అద్భుతమైన నాలెడ్జ్తో ఉంటాం. ఎస్ ఆర్ నో? ఎస్. అందుకే మై హోప్ ఈజ్ మై అప్లైయింగ్. ఎస్. ఇప్పుడు ఈ సెషన్ ఏంటంటే ప్రొడక్ట్స్ సెషన్. ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉంది ప్రొడక్ట్స్ గురించి ఇక్కడ తెలుసుకోవాలని? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. అయితే ఈ ప్రొడక్ట్స్ గురించి నేను చెప్పేది ఒకటే. ఇప్పుడంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన ఇండియాలో. చూడండి, ఒకప్పుడు ఫోన్, యూ విల్ బీ ఏబుల్ టు క్యారీ ఫోన్ ఇన్ పాకెట్ ఇన్ ఫ్యూచర్. రాబోయే రోజుల్లో ఇది ఎప్పుడు వేశారంటే పేపర్లో 1963 ఏప్రిల్ 18వ పడింది. 1963లో ఒక పేపర్లో వచ్చింది ఇంగ్లాండ్లో. రాబోయే రోజుల్లో అంట భూమి మీద అంట ప్రతి వ్యక్తి జేబులు పాకెట్లోనంట. పాకెట్ అంటే జేబు, జేబులోనంట, లేకపోతే ఇది జేబు ఏముంటుందంట. మరి నిజమో కాదో నాకు తెలీదు 63లో అయితే. ఎస్ ఆర్నో? కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 2024. అది నిజమైందా లేదా? నిజమైందా లేదా? ఇప్పుడు ఫోన్ లేని వాళ్ళు ఎవరో చెప్పండి, నా ల్యాప్టాప్ గిఫ్ట్గా ఇస్తా. ఇక్కడ ఎవరికన్నా ఫోన్ లేకుండా ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, 63లో పడ్డది నిజమే కదా? 63లో పడ్డది నిజమే కదా? కానీ ఆయన ఎవరో ఫోన్ లేదని చెయ్యెత్తాడు పైకి. ఎత్తారా? ఫోన్ లేదు కదా. ఫోన్ లేకపోతే ఈ బిజినెస్కి పని చేయరు. ఎందుకంటే ఐడియాలు ఇవ్వాలి కదా, ఐడియా ఇవ్వాలి కదా, ఆర్డర్ పెట్టాలి కదా. నోట్ దిస్ పాయింట్. కాబట్టి ఈ బిజినెస్ సెట్ అవ్వాలంటే ఫోన్ కొనాలి కదా. నా ల్యాప్టాప్ నా దగ్గరే ఉంది. ఓకే, రైట్. సారీ సార్, సరదాగా అన్నా, అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. ఎస్. రాబోయే రోజుల్లో పాకెట్లో సెల్ ఫోన్ ఎలా ఉంటుందో, జస్ట్ 2030 ఒక్క 5 years ఓపు పట్టండి, 140 కోట్ల జనాభా భారతీయులు, ప్రతి ఒక్కడు భోజనం చేసే దగ్గర వాటర్ గ్లాస్ ఎలా ఉంటుందో సప్లిమెంట్ బాటిల్ అలా ఉంటుంది. ఆ రోజు రాబోతుంది. ఇప్పటికే నాకు తెలిసి అన్ని కంపెనీలు కలిపి 10 కోట్ల మంది సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారు ఇండియాలో. 10 కోట్ల మంది. ఇప్పుడు అది రాను తగ్గుద్దా పెరుగుద్దా? పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఫ్యూచర్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి? ఫ్యూచర్ బిజినెస్. నోట్ దిస్ పాయింట్. ఎస్. సప్లిమెంట్స్ అసలు ఎందుకు యూజ్ చేయాలి? ఇక్కడ చూడండి, ఇది యాపిల్, చాలా బాగుంది యాపిల్. కొంచెం కొరికి అంటే సగం తిని దాన్ని గాలిలో పెడితే ఈ గాలిలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే ఆ యాపిల్ మీద దాడి చేసి దాన్ని నశింపజేస్తాయి. అది మెల్లిమెల్లిగా ఏమైపోయిందో చూడండి, ఇంకా క్షీణించిపోయింది. ఎస్ ఆర్ నో? అలాగే మన మానవ శరీరంలో కణాలు నార్మల్ సెల్, ఇది నార్మల్ సెల్. బేసిక్గా ఇలా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. మనం తాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలి, ఈ మూడిటి వల్ల మన బాడీలోకి ఫ్రీ రాడికల్స్ వెళ్ళి బాడీలో ఉన్న కణాలని డ్యామేజ్ చేస్తున్నాయి. డ్యామేజ్ అంటే సెల్ అటాక్డ్ బై ఫ్రీ రాడికల్స్. ఈ విధంగా డ్యామేజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఆ విధంగా డ్యామేజ్ అయ్యాయో అప్పుడు మనం వీక్నెస్ వస్తుంది. ఉద్యోగస్తులు సెలవు పెడతారు, రైతులైతే పొలం వెళ్ళరు. ఆఖరికి ఇక్కడ కొంతమంది మీటింగ్స్కి రాలేదు. ఎందుకు అంటే టికెట్ తీసుకున్నా రాలేదు, ఎందుకంటే ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువ వైరస్లు చాలా ఉన్నాయి. అవి ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారు, బాగా ఎక్కువ అని చెబుతున్నారు. ఒకసారి క్లాస్ ఇవ్వండి ఆయనకి. ఎస్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోకపోతే ఆ సెల్స్ ఆటోమేటిక్గా డెడ్ అయిపోతాయి. సెల్ విత్ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురయ్యి ఇంకా సెల్ బతకదు, ఇంకో సెల్ పుట్టించలేదు, కణాల పునరుత్పత్తి తగ్గిపోతుంది. అందుకే చూడండి, కొంతమంది పేషెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఏం చెప్తారు అంటే కళ్ళజోడు బయటికి తీసి స్లోగా బయటకు వచ్చి మేము చేసాం సారీ అంటారు. అవునా కదా? దాని అర్థం ఏంటి? వైద్యం గొప్పది కాదు, వైద్యానికి సహకరించే బాడీ గొప్పది. నోట్ దిస్ పాయింట్. బాడీ సహకరిస్తేనే వైద్యం కుదురుతుంది. బాడీ సహకరించకపోతే, ఇప్పుడు ఎవరికైతే ఈ విధంగా ఉన్నప్పుడు వైద్యం చేస్తామో మళ్ళీ స్థాయికి వచ్చేస్తారు. ఇక్కడ కనుక వైద్యం అందలేదు అనుకోండి, అడగపోతారు. అందుకే కొంతమంది కొన్ని సందర్భాల్లో ఒక్క 6 నెలల ముందు అయితే, ఒక్క 3 నెలల ముందు తీసుకొస్తే హాస్పిటల్కి అంటారా లేదా? అంటే చెయ్యి దాటిపోయింది, క్యాన్సర్ 1వ స్టేజ్ నుంచి 2కి 3కి 4కి వెళ్ళిపోయింది అంటారా లేదా? ఆ విధంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురైపోయి కణాల పునరుత్పత్తి తగ్గిపోయి బాగా ఇమ్యూనిటీ తగ్గిపోయి బాగా వీక్నెస్ వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఫైనల్గా చెప్పాలంటే మీకు ఈ విధంగా ఉంటే
మీటింగులకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, సినిమాలకి, యుద్ధాలకి, గొడవలకి వెళ్తాం. ఇలా ఉంటే హాస్పిటల్కి వెళ్తాం. ఇలా ఉంటే శ్మశానానికి వెళ్తాం. మనిషి ఆయుష్ 100-120 నుంచి తగ్గిపోతుందంటే దానికి రీజన్ ఈ కణాల పునరుత్పత్తి తగ్గిపోతుంది. కణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురైపోతున్నాయి. ఇప్పుడు ఈ కణాలని ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఆ విధంగా అవ్వకుండా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? దానికి 3 కారణాలు అలాగ అవటానికి. 1, ఎరువులు, పురుగు మందులు ఎక్కువ వాడేయటం ఆహారం మీద. 2, నిల్వ ఉంచి వండుకోవటం. 3, కల్తీ. 4వది మనం తినే ఆహారం వీక్ అయిపోవటం వల్ల. 4వది ఫ్రీ రాడికల్స్ బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. మనకు తెలుసు, చరిత్ర చెప్తుంది, శ్రీరామచంద్రుడు త్రేతాయుగం వాడు అని. ఎసార్నో? శ్రీకృష్ణుడు ద్వాపర యుగం వాడని. మన తాత ముత్తాతలు కలియుగంలో బతికారు, మనం వైరస్ యుగంలో బతుకుతున్నాం. ఇప్పుడు ఏ యుగం నడుస్తుంది? రోజుకో కొత్త వైరస్లు వస్తున్నాయి. ఎసార్నో? శ్రీరామచంద్రుడు బతికింది త్రేతాయుగం, శ్రీకృష్ణుడు బతికింది ద్వాపర యుగం, మన తాత ముత్తాతలు బతికింది కలియుగం. ఇప్పుడు ఇక మొన్న హాస్పిటల్కి వెళ్ళాం ఒకరిని తీసుకుని. అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏ వైరస్ ఏంటో కనిపెట్టలేకపోతున్నామని చెప్తున్నారు డాక్టర్లు. ఎందుకు? ఆయన అడగండి, శ్రీధర్ గారు చెప్తారు. ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ ఏ వైరస్ో తెలియట్లేదు. అన్నిటికీ డెంగ్యూ జ్వరానికి ఇచ్చిన మందులే ఇచ్చేస్తున్నారు. అదృష్టవశాత్తు అతనిలో ఇమ్యూనిటీ ఉంటే బయటపడుతున్నారు, ఇమ్యూనిటీ లేకపోతే ప్లేట్లెట్స్ తగ్గిపోయి చనిపోతున్నారు చాలామంది. ప్రజెంట్ ఇక్కడ మన ముందున్న లక్ష్యం ఒకటే, ఇమ్యూనిటీ తగ్గించుకోకూడదు, ఇమ్యూనిటీ ఉండాలి. ఇమ్యూనిటీ ఉంటే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అంటే అది పెరిగిందంటే ఆటోమేటిక్గా హెల్త్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మరి ఇమ్యూనిటీ పెరగాలంటే ఇది ఒక సెల్ ఇక్కడ చూపించే కదా, ఇది కదా నార్మల్ సెల్. ఆ నార్మల్ సెల్ని పెద్ద చేస్తే ఎలా ఉంటుంది? ఈ సెల్లో ఈ రెడ్ కలర్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రీ రాడికల్స్. ఆ ఫ్రీ రాడికల్స్ సెల్ని ఈ విధంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురి చేయకుండా ఉండాలంటే ఈ సెల్లో ఈ ఫ్రీ రాడికల్స్ నశించిపోవాలి. ఈ ఫ్రీ రాడికల్స్ నశించిపోవాలంటే ఈ గ్రీన్ కలర్లో ఏవైతే ఉన్నాయో వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ దొరుకుతాయి? ఆ యాంటీ ఆక్సిడెంట్స్ దొరికే ప్లేస్ ఏంటంటే ఆకుకూరలో, కూరగాయలు, ఫ్రూట్స్. ఇవి ఎక్కువ తినాలి మనిషి. మన పొట్ట, ఈ పొట్టకి సగం వండిన ఆహారం తినాలి, సగం వండని ఆహారం తినాలి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ వండిన ఆహారాన్ని తింటున్నాం, వండని ఆహారాన్ని ఎవరో తినట్లా. ఎసార్నో? కానీ మనిషి వండిన ఆహారం ఎక్కువ తీసుకోవాలంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అలా తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. అవి ఎవరికి దొరకట్లేదు ఇప్పుడు. అలాగే నీరు కలుషితం, కల్తీ పాలు, నూనె, ఇవన్నీ అవునా కాదా? అలాగే నెయ్యి, ఇవన్నీ మనకు తెలియకుండా చీకటి గదిలో జరిగే వ్యాపారం, కానీ మన కళ్ళు ఎదురుకుండా జరిగే వ్యాపారం ఇది. ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా కొట్టడం. అలాగే నెక్స్ట్ పండాక ఒక బాధ, పండిన తర్వాత ఒక బాధ. ఈ విధంగా రకరకాల పూతలు పూసేస్తున్నారు. శాకాహారం, ఆహాకారం అని చెప్పేసి చెబుతున్నారు. కూరగాయ పంటలపై విచ్చలవిడి రసాయన మందులు, ప్రజల శరీరాల్లోకి రసాయన మందులు. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధులు వస్తాయంటున్న వైద్యులు వస్తాయంటున్నారా? వచ్చేసాయా? ఆల్రెడీ వచ్చేసాయి, ఎంటర్ అయిపోయాయి. ఎస్, అలాగే వచ్చే కదా అని చెప్పి హాస్పిటల్కి వెళ్తుంటే ఇష్టానుసారంగా ఏమిస్తున్నారు? ఎస్, మందులు వాడేస్తున్నారు. ఇష్టానుసారంగా యాంటీబయాటిక్ వాడితే ఆరోగ్యంపై చాలా పెను ప్రభావం చూపుతుందని వెంకటరామన్, రామకృష్ణ లాంటి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అయినా కానీ ఎవరో మానట్లా. ఎందుకు అంటే ఎవరికి వాళ్ళు పనుల్లో బిజీ. ఈ బిజీ అయిపోవటం వల్ల ఎవరో కూడా 2-3 రోజులు వెయిట్ చేయట్లా. పొద్దున హాస్పిటల్కి వెళ్ళాలి, సాయంత్రం తగ్గిపోవాలి, ఎల్లుండి మళ్ళీ సినిమాకి వెళ్ళిపోవాలి, పెళ్ళికి వెళ్ళిపోవాలి, ఫంక్షన్కి వెళ్ళిపోవాలి, పొలం వెళ్ళిపోవాలి, పార్టీకి వెళ్ళిపోవాలి. ఎసార్నో? అంత అర్జెన్సీ. మొన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. వాస్తవం కాదా? ఎక్కడ కూడా న్యూట్రియంట్స్ ఉండట్లా. ఈ విధంగా ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా అనుకుంటున్నారు అందరూ కూడా. మనలో మనమాట టాపిక్ వచ్చిందని చెప్తాను, వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది వెరీ క్రిటికల్ పాయింట్. ఇది మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. అవునా కాదా? చాలామంది అనుకుంటున్నారు హాస్పిటల్లో ఆరోగ్యం ఉంది అనుకుంటున్నారు. అవునా? హాస్పిటల్లో ఆరోగ్యం ఉండదండి. అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే అనారోగ్యాన్ని తీసి ఇంటికి పంపిస్తారు. ఆరోగ్యంగా పంపరు, అనారోగ్యాన్ని తీసి పంపిస్తారు. డాక్టర్లు చెప్తూ ఉంటారు ఏమని అంటే, అమ్మ 15 రోజులు చూసాం మీ అబ్బాయిని, మీ అమ్మాయిని, మీ మిస్సెస్ని, లేకపోతే నీ హస్బెండ్ని 15 రోజులు వైద్యం చేసాం, సెలైన్ ఎక్కించాం, యాంటీబయాటిక్ ఇచ్చాం, మొత్తం మీద వ్యాధి పోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు బాగా చూడండి అంటారా లేదా? చూడటం అంటే ఏంటి? ఫుడ్ పెట్టడం అనే కదా. అంటే మరి వైద్యం గొప్పదైతే
15 రోజులు హాస్పిటల్ ఉన్నాడు కదా, డైరెక్ట్గా పొలం వెళ్ళొచ్చుగా, డైరెక్ట్గా ఉద్యోగానికి వెళ్ళొచ్చుగా. మళ్ళీ ఇంటికి రావడం ఎందుకు? మళ్ళీ ఇంటి దగ్గర 2-3 నెలలు కూర్చోబెట్టి బాగా ఎందుకు? మరి అది ఆలోచించారా? అనారోగ్యాన్ని మాత్రమే తెస్తాయి హాస్పిటల్స్, ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. ఆరోగ్యాన్ని పెంచేది ఇచ్చేది భూమి మీద ఏదైనా ఉందంటే ఓన్లీ వన్, ఆహారం మాత్రమే. ఎవరు ఎన్ని చెప్పినా ఆహారమే రక్షణ కవచం, ఆహారమే రక్షణ కవచం. అందుకే డాక్టర్లు ఎంబీబీఎస్లు ఎండీలు చదివిన డాక్టర్లు ఉన్నారు. కావాలంటే మీరు రీసెర్చ్ మొదలెట్టండి. డాక్టర్ల దగ్గర మందులు ఉన్నాయి. ఆ మందుల వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనిపిస్తే ఆ డాక్టర్లో బర్జీల పప్పు దగ్గర బర్జీ పప్పుల దగ్గర, పానీపూరీల దగ్గర, పులకాల దగ్గర, సెంటర్లోను బళ్ళు దగ్గర తింటారా? ఎందుకు తింటారు వాళ్ళు? మందులు ఉన్నాయ సంగతి మనకు తెలుసా, వాళ్ళకి తెలుసా? మరే అన్ని చోట్ల తినేయచ్చుగా ధైర్యంతో. వాళ్ళు అనుకుంటారు డాక్టర్లు చదివారు కాబట్టి ఈ మందులు సాధ్యమంత వరకు నా లైఫ్లో వాడకుండా నేను బతకాలని కోరుకుంటారు. తెలుసా మీకు ఆ విషయం? ఈ మందులు నేను వేసుకునే రోజు రాకూడదని వాళ్ళు. కావాలంటే మీరు వెళ్ళండి, డాక్టర్ల ఇంటికి వెళ్ళండి. డాక్టర్లు భోజనం టేబుల్ మీద ఫ్రూట్స్ ఉంటాయి. ఏ డాక్టర్ సాయంత్రం భోజనం చేయడు, అప్పుడప్పుడు తప్ప. మరి ఏం తింటాడంటే డాక్టర్ ఫ్రూట్స్ తింటాడు. ఎందుకు అంటే ఈ భూమి మీద రక్షణ కవచం ఆహారం అన్న సంగతి, న్యూట్రియంట్స్ అన్న సంగతి ఎవరికి తెలుసు? డాక్టర్లకు తెలుసు. మన బాడీ బతికేది ఆరిటి మీదే. విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, తక్కువ పాలలో ఫ్యాట్, ఫైబర్, ఈ 6 మన బాడీకి కావాలని వాళ్ళకి తెలుసు. అవన్నీ ఫ్రూట్స్లో ఉన్నాయని తెలుసు, వెజిటేబుల్స్లో ఉన్నాయని తెలుసు. అందుకే అవి తీసుకుంటారు. అయితే ఇప్పుడు సప్లిమెంట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటున్నారు. సప్లిమెంట్స్ రాకముందు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బాగా వాడుతూనే ఉంటారు. మన బాడీకి ఈ న్యూట్రియంట్స్తో పాటు డైలీ 3 కిలోమీటర్లు నడకుండాలి. అందుకే డాక్టర్లు నడుస్తారు. డాక్టర్లు అప్పుడప్పుడు చెమటోడుస్తారు. ఎందుకు అంటే డీటాక్స్. డాక్టర్ల దగ్గర ఉన్న మందులు వాడాలని వాళ్ళు కోరుకోరు, మరి మనల్ని వాడమని కూడా కోరుకోరు. కానీ అన్ఫార్చునేట్లీ మనం కనుక రోగి అయితే ఆ రోగాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం మందులు ఇస్తారు. ఎసార్ను. అందుకే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యంగా తిరిగి రాము, అనారోగ్యాన్ని పోగొట్టుకుని వస్తాం. మరి ఆరోగ్యాన్ని పెంచేది ఓన్లీ వన్, ఆహారం మాత్రమే. ఆహారంలో ఏముంటాయంటే న్యూట్రియంట్స్ ఉంటాయి. 5 రకాల కూరగాయలు, 5 రకాల ఫ్రూట్స్, పాలు, పెరుగు, నట్స్, సలాడ్స్ ఇవన్నీ తింటే మనకి మైక్రో న్యూట్రియంట్స్, స్థూల సూక్ష్మ పోషకాలు దగ్గరగా 147 రకాలు అందాలి. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, B1, B2, B6, B12, omega-3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్, కే విటమిన్ ఇట్లాంటివి మనం డైలీ దొరకాలి. అందుకే ఏ కాలంలో పండే కూరగాయలు, ఏ కాలంలో పండే ఫ్రూట్స్ ఆ కాలంలో తినాలి అంటారు పెద్దలు. అయితే అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? కెమికలైజ్డ్ అయిపోయినాయి. చూడండి, సమతుల ఆహారాలేమి మన ఇండియా రెండింటిని ఎదుర్కొంటుంది. ఒకటి పోషకాహార లోపం, 2 అపరిశుభ్ర నీరు. ఇది అధ్యయనంలో వెల్లడి చేసింది. ఇప్పుడు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఎందుకు అవసరం ఈ వర్డ్ చూస్తే అర్థమైపోతుంది. ఇండియాలో పోషకాహార లోపం ఉందా లేదా? ఇది నేను మీరు సర్వే చేయాల, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే చేస్తుంది ప్రపంచం అంతా. ఇండియా ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు 2: అపరిశుభ్ర నీరు, పోషకాహార లోపంతో ఇండియా ఉంది. ఇప్పుడు చూడండి, వెస్టేజ్లో వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా మంచినీరు ఇవ్వచ్చు. వెస్టేజ్లో 50 రకాల సప్లిమెంట్స్ పరిచయం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని అందించవచ్చు. రెండింటినీ పోగొట్టవచ్చు. అయితే ఇప్పుడు కొంతమంది డబ్బు ఉంది కదా అని చెప్పి జ్యూసులు తాగుతున్నారు, తిండి తింటున్నారు, బ్రహ్మాండంగా ఉంటున్నారు. తిండి తిన్నా కంట కలగతో ఒకసారి పేపర్లో వేస్తారు. దానికి రీజన్ ఏంటంటే ఆహారంలో తగ్గుతున్న పోషకాలు. చాలామంది చెప్తారు సప్లిమెంట్స్ గురించి చెప్తున్నప్పుడు, అబ్బాబే నాకు డ్రై ఫ్రూట్స్ తింటాం, ఆ ఫ్రూట్స్ తింటాం, ప్రతిరోజు భోజనం చేయం, నువ్వేం చెప్తున్నావు అవన్నీ మేము పాటిస్తామండి అంటారా లేదా? డబ్బు భారతదేశంలో జనాభాలో 100కి 20 మంది దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు కోసం పుష్కలంగా వాళ్ళు పొద్దుట సాయంత్రం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ మనం చెప్పినట్టుగా తింటున్నారు. కానీ అయినా కూడా వాళ్ళు మనిషి చూస్తే పుష్టిగా కనబడుతున్నారు, కానీ వాళ్ళకి ప్రోటీన్ లోపం ఉంది, జింక్ లోపం ఉంది, ఐరన్ లోపం ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఆహారంలో తగ్గుతున్న పోషకాలు. కారణం ఏంటంటే చూడండి, 3 పూటలు తిన్నా నీరసంగా నిస్సత్తుగా ఉండటానికి కారణం ఎరువులు, పురుగు మందులు, పొల్యూషన్ మారిపోవటం వల్ల తినే ఆహార పదార్థాలన్నీ మారిపోయాయి. డాక్టర్లు చెప్తున్న మాట నేను చెప్పట్లా. 70% ఆఫ్ ఆల్ డాక్టర్ విజిట్స్ ఆర్ డ్యూ టు డైట్ రిలేటెడ్ కండిషన్స్. హాస్పిటల్కి 100 మంది వస్తుంటే అందులో 70 మంది సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల వచ్చిన సమస్యల వల్ల వస్తున్నారే తప్ప వీటి వల్ల కాదు, వైరస్ల వల్ల కాదు. 70 మంది
న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. మరి వీటిని 70% మందికి హెల్త్ ఇష్యూస్ రాకుండా కంట్రోల్ చేయొచ్చలేదా? అదే మన వెస్టేజ్ సప్లిమెంట్స్ అందుకు బాగా ఉపయోగపడతాయి. ఎస్, అయితే మారాలి. అయితే మనం మారితే జనం మారుతారు. ముందు ఎవరు మారాలి? 1000 అడుగుల దూరాన్నైనా ఒక్క అడుగుతో ప్రారంభించాలి. ఎసార్ నో? నీ ఇల్లు మారాలంటే నువ్వు మారాలి, నీ ఊరు మారాలంటే నువ్వు మారాలి, నీ నియోజకవర్గం మారాలంటే నువ్వు మారాలి, నీ రాష్ట్రం మారాలంటే నువ్వు మారాలి. నువ్వు మారితే అందరూ మారుతారు. మారడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆర్ యు షూర్? ఆర్ యు రెడీ? ఎస్. వాట్ ఈజ్ పర్మనెంట్ సొల్యూషన్? దాన్నే CNT అంటారు, సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. కన్నా పోషణ విధానం. హ్యూమన్ బాడీ మేడప్ టు మోర్ దెన్ 63 ట్రిలియన్స్, 63 లక్షల కోట్ల కణాలతో నిర్మాణం అయి ఉంది. కణాలతో అవయవాలు ఏర్పడ్డాయి. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళి జీర్ణం కావించబడ్డ తదనంతరం చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి చిన్న ప్రేగుల్లో శోషించబడుతుంది. పోషక పదార్థాలు బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. కాలేయం ద్వారా బ్లడ్ స్ట్రీమ్లో మొత్తం ఫామ్ అవుతాయి. విసర్జక పదార్థం పెద్ద ప్రేగుల నుంచి విసర్జించేస్తాం. అంటే తిన్న ఆహారం 2 భాగాలుగా విడిపోద్ది 4:30 గంటల తర్వాత. పోషక పదార్థాలు, విసర్జక పదార్థాలు. విసర్జక పదార్థం పెద్ద ప్రేగుల నుంచి వచ్చేస్తుంది మలం రూపంలో. పోషక పదార్థాలు బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి టోటల్ బాడీ అంతా తిరుగుతూ కంటికి ఏం కావాలో కన్ను తీసుకుంటుంది, గుండెకి ఏం కావాలో గుండె తీసుకుంటుంది, లివర్కి ఏం కావాలో లివర్ తీసుకుంటుంది, కిడ్నీకి ఏం కావాలో కణాలు తీసుకుని కణంలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఆ విధంగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవటం వల్ల మనం శక్తివంతంగా ఉంటాం. అందుకే డాక్టర్లు చూడండి, ఇది తింటే గుండెకి మంచిది, తింటే కిడ్నీకి మంచిది, తింటే లివర్కి మంచిది, తింటే చర్మానికి మంచిది అంటారంటారా? అందుకే మనం తినే ఆహారమే మనకు బలం అవుతుంది, మనం తినే ఆహారమే మనకి జీవితం అవుతుంది, మనం తినే ఆహారమే మనకు ఆయుష్ అవుతుంది. అటువంటి ఆహారాన్ని వేళ తూట్లో వేస్తున్నాం. మార్చి మసేసి ఫ్రై చేసి డ్రై చేసి సగం తిని సగం ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని తీసుకుని మళ్ళీ వేడి చేసి మళ్ళీ తిని మళ్ళీ ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారా లేదా? ఎస్. కానీ వేస్టేజ్కి వస్తున్న తర్వాత ఇవన్నీ విషయాలు తెలియాలి మీకు. ఈ రోజుకి చూడండి, అఫ్ కోర్స్ నేను సుధాకర్ గారు, మరి మిగతా వాళ్ళు ఎవరిని గమనించాలా నేను? ఇప్పటికీ మా జేబుల్లో శానిటైజర్ ఉంటుంది. ఎందుకంటే కరోనా అంటే వైరస్ కాదు, వైరస్ లెక్క చాలా ఉన్నాయి. ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చినా ఎవరికి ఇచ్చినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ వైరస్లో ట్రాన్స్ఫర్ అయ్యే దేని మీద? చేతుల మీదే. అందుకే కనీసం తినేటప్పుడైనా సరే చేయి కడుక్కోవాలి. నేను ఆఖరికి హోటల్కి వెళ్ళినా ముందు ఈ శానిటైజ్ చేసుకుని భోజనం చేస్తా. శానిటైజ్ చేసుకుని వాటర్తో కడుక్కొని చేస్తే చాలు, సోపులు అక్కర్లా. మన ఇంట్లో ఉంటే అలాగే హ్యాండ్ వాష్ ఉంది. ఇలా వైరస్ల నుంచి కాపాడుకోవాలి. వైరస్ యుగంలో ఉన్నాం మనం. శానిటైజ్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి. ఇలా ఆరోగ్యం కోసం తెలుసుకోవాలి. ఎందుకంటే కణాలు దెబ్బతినకూడదు. మన కణ వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ. ఆ కణాలు పుడతా ఉంటాయి, చనిపోతూ ఉంటాయి, మళ్ళీ పుట్టేవి కొత్తవి పుడతా ఉంటాయి. అవి ఆరోగ్యంగా పుట్టాలి అంటే మనం చాలా హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, వైరస్లకు చోటు ఇవ్వకూడదు. ఒకవేళ చేతుల ద్వారా కాకపోయినా గాలి, నీరు, ఆహారం ద్వారా వెళ్ళినా కూడా మన ఇమ్యూనిటీ ఎదుర్కొని అటువంటి వైరస్లని అణగదొక్కాలి. ఉక్కుపాదం మోపాలి వాటి మీద. ఉక్కుపాదం మోపేది ఏంటి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ. ఏంటి ఒకసారి చెప్పండి? ఇమ్యూనిటీ ఎవరి బాడీలో ఎక్కువ ఉంటుందో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎస్. కంబలిస్తున్న ఆహార కల్తీ ప్రమాదంలో ప్రజారోగ్యం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. వివిధ రూపాల్లో ఆహార పదార్థాలు కలుషితమవుతున్న కారణంగా వ్యాధుల చికిత్స రూపంలో దేశం భయపడుతున్న ఆర్థిక భారం అక్షరాల 1,78,100 కోట్లు. దేనివల్ల? కల్తీ ఆహార పదార్థాల వల్ల. అంటే ఇది మన దేశం మొత్తం మీద ఆర్థిక భారం 1,78,100 కోట్లు. అంటే ఒకసారి ఆలోచించండి. మనం జాగ్రత్తగా ఉంటే, మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది, దేశం బాగుంటుంది. ఎసార్నో? మరి మనం ఉందామా వద్దా? ఇలాంటి అవగాహన సదస్సు బయట ఎక్కడైనా జరుగుతాయా? అందుకే వెస్టేజ్ వల్ల దేశానికి మంచి జరుగుతుంది. నువ్వు వెస్టేజ్ చేయటం వల్ల నీ భర్త మాతకు నువ్వు సేవ చేస్తున్నట్లు లెక్క, పరోక్షంగా. అంత గొప్ప అద్భుతమైన అవకాశం మన వెస్టేజ్ బాలి గారు నిర్మించి మనందరికీ ఇచ్చారు. ఒకసారి దేవుడే ప్రత్యక్షంగా ఇచ్చిన మరో వ్యక్తి అయిన మరో బ్రహ్మాన్ని పిలుచుకుంటాం మనం అందరం కూడా. జోరుగా క్లాస్ చేద్దాం గౌతమ్ బాలి గారికి. ఎస్. ప్రధాన సమస్యలు 2 ఇండియాని పట్టి పీడిస్తున్నాయి. 1 పోషకాహార లోపం, 2 అపరిశుభ్ర నీరు. అపరిశుభ్ర నీరు అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న నీరు. ఆ నీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఆ ఫిల్టర్ చేసుకోవడానికి మన దగ్గర మంచి వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. ఎంతమంది వాడుతున్నారు ఇక్కడ? ఎలా ఉంది? వెరీ గుడ్. సప్లిమెంట్స్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇక్కడ బుక్స్ పెట్టాను,
అక్కడ ఉన్నాయి. రమణ గారు రండి సార్, ఒక 6 పుస్తకాలు తీయండి, అందులోంచి 6 పుస్తకాలు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ చెప్పాలి. ఆర్ యు రెడీ? మన బాడీకి కావాల్సినవి 6 రకాలని చెప్పాను. ఏంటి అవి? అదే పోషకాలు 6 రకాలు. అట్ల పేర్లు ఏంటి చెప్పండి మేడం. ఇంకోటి ఉంది మేడం. దట్స్ రైట్, వెల్కమ్ మేడం. విటమిన్, మినరల్, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ మినరల్స్. ఎస్, వెరీ గుడ్, రైట్. మరి మన రమణ సార్ని గిఫ్ట్గా ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ మనకి 50 రకాల పైన ఉన్నాయి. అందులో ఆయుషాంతే. ఆయుషాంతేలో ది బెస్ట్ ప్రోడక్ట్, ఫస్ట్ ప్రోడక్ట్. సంవత్సరానికి మినిమం 2 సార్లన్నా వాడాలి. 6 నెలలకు ఒకసారి వాడితే చాలా మంచిది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఉసిరి, ద్రాక్ష గింజలు, గ్రీన్ టీ, క్యారెట్ వీటితో తయారు చేశారు. ఉసిరి, ద్రాక్ష గింజలు, గ్రీన్ టీ, క్యారెట్తో తయారు చేశారు. దీనివల్ల ఏంటంటే మన యొక్క సెల్స్ పునరుత్పత్తి పెరుగుతుంది. అలాగే లైఫ్ స్టైల్ డిసీజెస్ రావు, ఇమ్యూనిటీ ఎన్హాన్స్ అవుతుంది. ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్స్, ఎవరైతే ఎక్కువ ఊరంతా వైరల్ ఫీవర్స్ అనే వార్త ఉంటుందో అప్పుడు వాడాల్సింది కొలెస్ట్రాల్ వాడాలి, దాంతోపాటు ఇది కూడా వాడాలి. ఈ వైటల్ కాంప్లెక్స్ వాడటం వల్ల కణాల పునరుత్పత్తి పెరుగుతుంది. ఓకేనా, రైట్. అలాగే నెక్స్ట్ గ్లూకో హెల్త్. ఈ గ్లూకో హెల్త్ 4 ప్రోడక్ట్లతో తయారు చేశారు. విజయ్ సార్, సినిమన్, టర్మరిక్ అండ్ గుదోచి. కింద ఉన్నాయి చూడండి, అవే సినిమన్ అనే ఆకు, విజయ్ సార్ అండ్ అంటే మధ్యలోది దాన్ని ఏమంటారు, దాచిన చెక్క అండ్ గుదూచి. ఈ 4తో తయారు చేశారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది? చాలామంది షుగర్కి అనుకుంటున్నారు కదా కదా. ఎస్, మీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. ఇది షుగర్ కాదు, షుగర్ రాకుండా. ఎవరికైతే షుగర్ నార్మల్గా ఉంది, షుగర్ లేదు అని అనుకుంటారో వాళ్ళ ముందున్న సవాలు ఏంటో తెలుసా? వాళ్ళు బతికే 100 ఏళ్ళు కూడా షుగర్ ఉండకూడదు. ఆమె రైట్? మరి షుగర్ వస్తుందో రాదో గ్యారెంటీ ఏమైనా ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా అమ్మగా నాన్నకి షుగర్ సార్, నాకు లేదు సార్, రాకుండా ఏమన్నా ఇవ్వండి సార్ అంటే డాక్టర్ గారు ఏమంటారు చెప్పనా? మీ అమ్మగారినో నాన్నగారినో తీసుకెళ్ళి మందులు ఇప్పిస్తున్నప్పుడు, అమ్మ నువ్వు బయట కూర్చో అని చెప్పి లోపలికి వెళ్ళి, సార్ అమ్మకు వచ్చింది నాన్నకు వచ్చింది అంటే నాకు వస్తుంది కదా, అడ్వాన్స్కి ఏమన్నా చెప్పండి అంటే డాక్టర్ గారి దగ్గర సమాధానం ఉందా? లేదు. ఒకవేళ ఉంటే డైట్ చెప్తారు, ఎక్సర్సైజ్ చెప్తారు, వాకింగ్ చెప్తారు. ఆమె రైట్? అవి చేయవయ్యా, ఉంటేరా నీకు కూడా మందులు ఇస్తా అంటారు. ఆమె రైట్? కానీ ఎవరైతే సంవత్సరానికి 2 నెలలు మినిమం, మీ ఇష్టం ఎప్పుడైనా వాడచ్చు, 6 నెలలకు 1 నెల, సంవత్సరానికి 2 నెలలు ఎవరైతే దీన్ని రోజుకి 2 పూట్ల వేసుకోవాల్సిన అవసరం లేదు, రోజుకొకటి చాలు, సంవత్సరానికి 2 నెలలు వాడతారో, అలా జీవితాంతం ఎవ్రీ ఇయర్ వాడతారో వాళ్ళకు వచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా? 100వ సంవత్సరంలో కూడా మీ దగ్గరకు వచ్చి షుగర్ ఉందా అంటే నాకు షుగర్ లేదు అని చెప్పే రోజు వస్తుంది. దానికోసం బాగా ఉపయోగపడుతుంది ఇది. విజయ్ సార్, సినిమన్, టర్మరిక్ అండ్ గుదూచి 4తో తయారు చేశారు. నెక్స్ట్ ప్రో కార్డ్. ఇది అర్జున, అశ్వగంధ, గార్లిక్ అండ్ గుగ్గులతో తయారు చేశారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మన హార్ట్. ప్రో కార్డ్ పేరులోనే ఉంది హార్ట్. హార్ట్కి ఒక ఇబ్బంది ఉంది, హార్ట్ అటాక్. దానికి ఇంకో పేరు ఉంది, సైలెంట్ కిల్లర్. ఏమంటారు సార్? హార్ట్ అటాక్ అంటే సైలెంట్ కిల్లర్ అండి. మనకు తెలీదు, నిన్న మొన్నటితో మనతోనే తిరుగుతారు, ఆటోమేటిక్గా చనిపోతారు. రక్తనాళాలు, దమనలు, సిరలు. మనం తినే ఆహార పదార్థాల వల్ల, వ్యాయామం లేకపోవటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోయి రక్తంలో, రక్తనాళాల్లో, హార్ట్లో పెరిగిపోయి ఆ రక్తనాళాలు పూడికలు ఏర్పడ్డ తర్వాత బ్లడ్ ఫ్లో ఒక గుండె అతలాకుతలమై ఆగిపోతుంది. దాన్నే హార్ట్ అటాక్ అంటారు. అది జబ్బు కాదు, జబ్బుల్లోంచి తీసేశారు. హార్ట్ అటాక్ అనేది స్వయంకృతాపరాధం, చేతులారా తెచ్చుకునేది అని అర్థం. నోట్ దిస్ పాయింట్. మరి ఎప్పుడు వస్తుందో తెలీదు. సైలెంట్ కిల్లర్ అని పేరుందిగా,
మరి హార్ట్ అటాక్ రాకూడదు అనుకుంటే సంవత్సరానికి 2 సార్లు, అందులో 60 క్యాప్సూల్స్ ఉంటాయి. భార్య ఒకటి, భర్త ఒకటి, అమ్మ ఒకటి, లేదంటే నాన్న ఒకటి, ఇలా వేసుకోవచ్చు. 2 నెలలు, 6 నెలలకు 1 నెల వాడితే ఈ రక్తనాళాల్లో పెరిగిపోయిన అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోవటం వల్ల బ్లడ్ ఫ్లో పెరిగి హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడే వనమూలికలతో తయారు చేశారు. ఇదే ప్రోకార్డ్. అర్జున, అశ్వగంధ, గార్లిక్ అండ్ గుగ్గులతో తయారు చేశారు. నోట్ దిస్ పాయింట్. అందుకే మీరు భోజనం చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు తగిలితే తీసేస్తారు, కొంతమంది తీయొద్దు. వెల్లుల్లిపాయ గుండెకి చాలా, అది కూడా ఇందులో ఉంది, అదిగో మధ్యలో ఉన్నది చూడండి, గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ. అంతేగా మన ప్రొడక్ట్స్ అన్ని మందులు కాదు, అన్ని దేంతో తయారు చేశారు. అయితే మనం వీటికి తెలిసినా బయట తినలేము కంటిన్యూగా, కానీ సప్లిమెంట్స్ రూపంలో కంటిన్యూగా వాడటం వల్ల మనకు మేలు జరుగుతుంది. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు చెప్పండి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు వాడేదా, హార్ట్ అటాక్ రాకుండా వాడేదా? రాకుండా వాడేది. నోట్ దిస్ పాయింట్. ఎస్, నెక్స్ట్ వచ్చి రెస్పోకేర్. లంగ్స్ ఏవైతే ఉన్నాయో, లంగ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఆస్తమా, ఆయాసం, ఉపసం, దగ్గు, రొంప. ఎస్ఆర్నో? ప్రజెంట్ ఇప్పుడు సీజన్ అనుకుంటా, సీజనే కదా. పాపం ఆస్తమా ఉన్న వాళ్ళకి శీతాకాలం వస్తే భయం వేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇంకా దగ్గు, ఊపిరి ఆడకపోవటం సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నిద్ర పట్టకపోవటం రాత్రులు. ఎందుకంటే మనం ఊపిరి తీసుకోలేకపోతే ఎంత కష్టం వాళ్ళకి తెలిసి. పాపం నాకు ఉండేది ఆ సమస్య బిఫోర్ వెస్టేజ్. ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు అసలు ఈ 2 నాజిల్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటాయి. దానికి రీజన్ రెస్పోకేర్. ఇది సంవత్సరానికి 2 నెలలు వాడాలి. ఇది కూడా సేమ్, ఇది కూడా పొద్దుట సాయంత్రం వేసుకొని, అంటే సమస్య ఉన్న వాళ్ళు అయితే 3 పూటలు వాడాలి, 3-4 నెలలు సీరియస్గా వాడాలి. సమస్యలు ఉన్నవాళ్ళు, ఏ సమస్య లేని వాళ్ళు వాడితే సింపుల్గా అయిపోద్ది. రోజుకొకటి, 1 నెల, 6 నెలలకు ఒకసారి దీన్ని యూజ్ చేస్తే 100 ఏళ్ళు వచ్చినా మన దగ్గర ఎవరన్నా మైక్ పెట్టి ఇంటర్వ్యూ చేస్తే, అయ్యా అమ్మ నువ్వు ఎప్పుడన్నా జీవితంలో ఆయాసానికి, ఉపసానికి, దగ్గుకి బలయ్యావంటే, నాకు తెలిసి 60 ఏళ్ళ నుంచి నేను వెస్టేజ్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాను, ఇంతవరకు ఆయాసం లేదు, దగ్గు లేదు, రొంప లేదు, థ్యాంక్స్ టు రెస్పోకేర్ అని చెప్తారు మీరు. అలా సంవత్సరానికి 2 పర్యాయాలు వాడితే 100వ సంవత్సరంలో కూడా లంగ్స్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఉండొచ్చు. దానికోసం రెస్పోకేర్ ఇచ్చారు. ఇది కూడా ఒక పుప్పొడి, ఒక ఆకు, ఒక కాండం, ఒక సొంటి, మిరియాలు. అవి మనకు తెలుసు, సొంటి, మిరియాలు లాస్ట్లో చివరి. ఈ 3 ఒక కొండ జాతి పిప్పొడి. అవి ఇవన్నీ కలిపిన మిశ్రమమే రెస్పోకేర్. చూడండి, మన చిన్నప్పుడు తల్లి రొంపట్టినప్పుడు పాలు ఇచ్చేది, పాలల్లో మిరియాలు, సొంటి వేసి ఇచ్చేదిరా లేదా? ఎందుకంటే కానీ సొంటి, మిరియాలతో పాటు ఈ 3 కూడా ఇంకా పవర్ఫుల్గా లంగ్స్కి పనిచేస్తాయి. ఆ విధంగా ఇచ్చారు ఇవి. అలాగే నెక్స్ట్ వచ్చి కిడ్నీ పేషెంట్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. మరి కిడ్నీ పేషెంట్స్ పెరగకూడదు. కిడ్నీలో వచ్చే ప్రాబ్లమ్స్ 3: 1 కిడ్నీ ఇన్ఫెక్షన్స్, 2 కిడ్నీ స్టోన్స్, 3 కిడ్నీ వాపులు. కిడ్నీ ఎన్లార్జ్ అవ్వటం, స్వెల్లింగ్ రావటం, వాపులు, వాయటం, ఇట్లాంటివి ఉంటాయి. పెద్ద సైజు అవ్వటం, ఇట్లాంటివి. ఇవి రాకుండా ఉండాలంటే పోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి, డయాలసిస్ చేయించుకోవాలి. స్టోన్ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలి. వాసిన తర్వాత చాలా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంత అవసరమా చెప్పండి ఒకసారి? సంవత్సరానికి 2 పర్యాయాలు, ముఖ్యంగా మే నెల, జనవరి, ఈ 2 నెలలు హ్యాపీగా 2 నెలలు రోజుకొకటి చొప్పున 30 రోజులు 1 నెల, 6 నెలల తర్వాత 30 రోజులు 1 నెల, 2 సార్లు వాడితే మనకి కిడ్నీలో స్టోన్ ఫామ్ అవ్వదు, కిడ్నీ వాపులు లాంటివి ఉండవు, కిడ్నీ ఫిల్టరేషన్ బాగుంటుంది, కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది. దానికి ఒక పువ్వు, ఒక ఆకు, ఒక గింజ, ఈ 3 కలయికే ఈ కిడ్నీ హెల్త్. మనకి చాలామంది పప్పులు వేస్తారు, కొండపిండాకు అంటారు, ఐడియా ఉందా? కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడెక్కడో నెతుక్కుని తెచ్చి కూర వండుకుంటారు. కొండపిండాకు అని దానికి ఒక పేరు కూడా పెట్టారు, అంటే రాళ్ళని పిండి కూడా చేస్తుంది అని. అంతకన్నా గొప్పగా ఈ భూమి మీద ఉన్న ఈ 3 స్టోన్స్ని కరిగించడమే కాకుండా, ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా, కిడ్నీ వాపులు రానివ్వకుండా, కిడ్నీ ఆరోగ్యంగా, మనం 100 ఏళ్ళు కాదు 200 ఏళ్ళు బతికినా కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలి. ఆ విధంగా డిజైన్ చేశారు. ఇది కేవలం సంవత్సరానికి 2 నెలలు, 30 క్యాప్సిల్స్, నెలకు 30, ఇంకో నెల 30, అంటే సంవత్సరానికి ఒక బాటిల్ పడుతుంది. ఈ విధంగా 6 నెలలకు ఒకసారి వాడితే కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది. చాలామంది పొరపాటు ఏంటంటే, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కిడ్నీ హెల్త్ వాడాలి, హార్ట్లో బ్లాకేజెస్ పెరిగిపోయి స్టంట్ వేయాలనుకున్న వాళ్ళు ప్రోకార్డ్ వాడాలి, షుగర్ వచ్చిన వాళ్ళు గ్లూకో హెల్త్ వాడాలి అనుకుంటున్నారా లేదా? అదే మనం చేసే మొదటి తప్పు. అక్కడే కన్జ్యూమ్లోకి రాలేకపోతున్నాం. ఇది
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. చికిత్స కన్నా నివారణ. ప్రివెన్షన్ ఈజ్, మనం ప్రివెన్షన్గా ఉండాలి. ప్రివెన్షన్ చేసే ప్రొడక్ట్స్ అనమాట మనవి. ఎస్. అలాగే నెక్స్ట్ వచ్చి లివర్ హెల్త్. ఆడవాళ్ళది 1 కేజీ 300 ఉంటుంది లివర్ బరువు, మగవాళ్ళది 1 కేజీ 800 ఉంటుంది. తిన్న తర్వాత కడుపు భాగం పక్కలో ఉంటుంది, పక్కన. ఎవరికైతే తిన్న తర్వాత ఈ పక్కన బరువుగా ఉందో, ఆకలి సరిగ్గా వేయట్లేదో, తక్కువ తిన్నా కడుపు నిండిపోయినట్టు ఉంటుందో, వామిటింగ్ రావట్లా, వామిటింగ్ సెన్సేషన్ ఉందో, జ్వరం రావట్లేదు కానీ జ్వరం వచ్చినట్టుగా ఉంటుందో, వీటన్నీ కూడా లివర్కు సమస్యలు మొదలవుతున్నాయని అర్థం. ఫస్ట్ లివర్, ఫ్యాటీ లివర్, ఫ్యాట్ ఏర్పడుతుంది. ఆకలి తగ్గిపోయి బరువుగా ఉండటం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి. ప్లస్ లివర్ మనకు తెలియకుండానే, విచిత్రం ఏంటంటే ఎంటైర్ బాడీలో 90% పాడైపోయేదాకా తెలియంది ఏదైనా ఉందంటే లివరే. కానీ గొప్ప విషయం ఒకటి చెప్పనా, 90% కట్ చేసి పడేసిన 10% ఉంటే చాలు, మళ్ళీ ఎన్లార్జ్ అయిపోయేది కూడా బాడీలో లివర్ మాత్రమే. నోట్ దిస్ పాయింట్. అంటే 90% పోయేదాకా తెలియదు, 90% తీసేసినా పెరుగుద్ది. అంత గొప్పతనం ఉంది. ఎంటైర్ మన బాడీలో డిటాక్స్ చేసి టాక్సిన్స్ని బాడీకి అందకుండా అవి బయటికి ఏంటి, కేవలం న్యూట్రియంట్స్ని మాత్రమే బ్లడ్ ఫ్లోలో నుంచి అవయవాలకు అందించే ఏకైక ఆర్గాన్ లివర్ మాత్రమే. నోట్ దిస్ పాయింట్. అది ఇన్నర్గా కనపడని మేజర్ పని చేస్తుంది. ఎంటైర్ బాడీలో మేజర్ పార్ట్ హార్ట్ అంటారు కదా, అది పైకి చెప్తూ ఉంటారు కానీ లోపల ఏంటంటే లివర్ మాత్రమే. లివర్ చాలా గొప్ప పని చేస్తుంది. అటువంటి లివర్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలి అంటే మన దగ్గర లివర్ హెల్త్ ఉంది. చూడండి, ఇక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఫ్యాటీ లివర్, ఇది హెల్తీ లివర్. ఇలా ఉన్న లివర్, ఇలా అయితే ఫ్యాటీ లివర్. ఇక్కడ కనుక మనం కానుకోకపోతే లివర్ ఫైబ్రోసిస్, చిన్న చిన్న స్కార్స్ మొదలవుతాయి. అవి పెద్ద అయ్యి లివర్ సిర్రోసిస్ కింద వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ పని చేయవు అసలు. అలా ఉంటాడంతే బెడ్ మీద, ఎప్పుడు చనిపోతారో తెలీదు. కానీ మన లివర్ హెల్త్ సాధ్యమైనంత వరకు సంవత్సరానికి 2 నెలలు వాడితే ఇలాగున్న లివర్ ఇలాగే ఉంటుంది. ఒకవేళ మనకు తెలియకుండా లోపల ఇలా గనక డెవలప్ అయింది అనుకోండి, లివర్ హెల్త్ వల్ల ఎడగొచ్చేస్తుంది. మనం లివర్ హెల్త్ వాడకపోతే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోతాం. లివర్ హెల్త్ మధ్య మధ్యలో వాడుతూ ఉంటే సంవత్సరం ఒకసారి లేదా 2 సార్లు ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది. అంటే మనం 100 ఏళ్ళు బతికినా మన లివర్ ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వరకు చెప్పిన సెషన్ మీద మరి మీరు లేటుగా వచ్చారు కాబట్టి నా టైము ఇక్కడతో క్లోజ్ అయింది. గ్లూకో హెల్త్ ఎన్ని ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు? ఎవరైనా చెప్పగలరా? చెప్పండి సార్. అదే ఏమిటి అవి? చెప్పండి మేడం. అది వైటల్ కాంప్లెక్స్. వెరీ గుడ్, వెల్కమ్ మేడం. ఎస్, ఈ మేడం చెప్పారు ఏంటమ్మా? మళ్ళీ చెప్పండి అమ్మా. వైటల్ కాంప్లెక్స్ చెప్పండి. వైటల్ కాంప్లెక్స్ చెప్పండి. ఉసిరి, వెరీ గుడ్. 3 అయితే చెప్పారు. వెల్కమ్ మేడం, వెల్కమ్. త్వరగా రండి పైకి. అలాగే నెక్స్ట్ ప్రోకార్డ్ దేంతో తయారు చేశారు? ప్రోకార్డ్ చెప్పండి మేడం. సార్ ఒకటి చెప్పారు, వెనకాల వాళ్ళు చెప్పాలి. చెప్పండి మేడం. అశ్వగంధ, అర్జున, గార్లిక్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. రామ్మ మేడం, వెల్కమ్. రామ్మ, రైట్ ఆన్సర్. సూపర్. అలాగే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. సప్లిమెంట్స్ అసలు ఎందుకు వాడాలి? బ్యాక్ సైడ్ చెప్పండి సార్. ఇమ్యూనిటీ కోసం. దేనికి ఎందుకు వాడాలి? ఇమ్యూనిటీ ఎప్పుడు కూడా. వెరీ గుడ్ సార్, వెల్కమ్ సార్. వెనకాల చెప్పాలి మీరు. ఇక్కడ ఉందా? ఓకే. లివర్ గురించి మాట్లాడారు కదా. ఆడవాళ్ళది మగవాళ్ళది ఎంత బరువు ఉంటుంది లివర్? చెప్పండి అమ్మా.
మొగ ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, అక్కడ కాదు. చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. ఆగండి ఒకసారి ఆగండి, చెప్తే మీరమ్మా. వెరీ గుడ్, రైట్, వెల్కమ్ 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 వెల్కమ్. రైట్ అమ్మా, రైట్ రైట్ రైట్. 1.3 ఫిమేల్, 1.8 మేల్. థ్యాంక్ యూ, వెల్కమ్. త్వరగా రండి అమ్మా. వీరికి ప్లాన్ బుక్స్ ప్రజెంటేషన్ చేయాల్సిందిగా మన అనంతలక్ష్మి మేడం, వెల్కమ్ మేడం. అనంతలక్ష్మి మేడం గారిని డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మేడం. సార్ సార్ ఎవరొకరు, శ్రీధర్ గారు అయ్యవ్వండి సార్. త్రిపుత్రులు గారు మీకు చెప్పే కదా. ఓకే, జోరుగా క్లాప్స్ అవ్వండి. ఓకేనా. వైటల్ కాంప్లెక్స్ వాడటం వల్ల మనకి ఏంటి ఉపయోగం? వైటల్ కాంప్లెక్స్ వాడటం వల్ల ఏంటి? వైరల్ ఫీవర్స్ రావు. వెరీ గుడ్, వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వైరల్ ఫీవర్స్ అంటే సీజనల్ డిసీజెస్ రావు వైటల్ కాంప్లెక్స్ యూజ్ చేయటం వల్ల. నెక్స్ట్, రెస్పో కేర్ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఆ మేడం మొట్టమొదటిగా చెయ్యెత్తింది ఆ మేడం. మీరే రాంగ్ మేడం. ఎస్, వింటర్ సీజన్, చలికాలంలో. వెల్కమ్ సార్. చలికాలంలో రెస్పో కేర్ని యూజ్ చేయాలి. వెల్కమ్ సార్. చూడండి సార్. ఇంకో క్వశ్చన్ అడగనా? ఇప్పుడు వీళ్ళని అడుగుతా, మీరే అడగనా? రైట్. నేను చెప్పానో లేదో గుర్తు రావట్లేదు. కిడ్నీ హెల్త్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఎప్పుడు? అర్థమవట్లా? మీరు కాదు, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. చెప్పండి. వెరీ గుడ్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, నిలబడండి. ఇంకో క్వశ్చన్ అడగనా? ఓకే. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల డాక్టర్ దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారని డాక్టర్లు చెప్పారు? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. 70% డాక్టర్ దగ్గరికి వెళ్ళేది న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్లే. కరెక్ట్గా చెప్పారు, 70% అని. వెల్కమ్ సార్. ఏం చెప్తావమ్మా? క్వశ్చన్ అడగనా? క్వశ్చన్ అడగనా? అంటే ఆయన కూడా చెప్పారు. రామ్మా, రా 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 రా. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. నేను ఇప్పుడు మీకు ఎన్ని ప్రోట్ల గురించి చెప్పాను? అవి ఏంటి? ఏంటి అవి? గ్లూకోజాల్తో. చెప్పండి. చెప్పారు గ్లూకో హెల్త్. ఇంకొకటి ఉంది, ఇంకొకటి చెప్పండి. 5. ఇంకొకటి, ఒకటి. వెరీ గుడ్, ప్రో కార్డ్. ఎస్, మీరు కొట్టండి అమ్మా, మీరు కొట్టండి. చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటమ్మా? ఏం చెప్పావమ్మా? ఏంటవి చెప్పమ్మా? వెరీ గుడ్, రమ్మా. సూపర్, క్లాస్ అవ్వండి ఒకసారి. ఓకే, జోరుగా క్లాస్ అవ్వాలి వీళ్ళకి. చాలా అద్భుతంగా, వాళ్ళే కాదు మీ అందరూ రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉన్న అటెండ్ అవ్వండి, ప్రొడక్ట్ గురించి తెలుసుకోండి. ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, మన ప్రాంతం ఆరోగ్యంగా ఉండాలి, మన దేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇదే మన యొక్క వ్యత్యాస విధానం. ఆయురారోగ్యాలతో, సంపదతో ఆనందంగా ఉండాలి.
ఆరోగ్యం దొరికేది ప్రొడక్ట్స్ వల్ల, ఆనందం దొరికేది సంపద వల్ల. అది చివరి వరకు ఉండి ఆనందం తీసుకుని మళ్ళీ వచ్చే బూట్ క్యాంప్కి క్రౌన్ డైరెక్టర్గా మళ్ళీ బూట్ క్యాంప్లో కారుతో మీరు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుధాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.